కూడా దేవుడేనరా. నిన్ను నిర్మించాడు దేవుడు, నిన్ను నిలబెట్టాడు దేవుడు, నీకు సహాయం చేశాడు దేవుడు. గర్భంలో ఉన్నావని ఉమ్మ నీరే త్రాగేస్తావని నవమాసాలు నీటిలో బ్రతికించెను ప్రేమతో. గర్భంలో ఉన్నావని ఉమ్మ నీరే త్రాగేస్తావని నవమాసాలు కాపాడను నిన్ను దేవుడు ప్రేమతో. నువ్వు గర్భములో ఉండగా ఆహారమే అందించెను, తల్లిదండ్రుల ప్రతి మాటను గర్భములో వినిపించెను. చీకటిలోనే ఉన్నావని నీ కంటికి వెలిగిచ్చెను. నీకు సహాయం చేశాడని తల్లి చెప్పాలి. ఏ తల్లి చెబుతుంది చెప్పండి? ఏ తల్లి ఈ నిర్మాణం చేసింది దేవుడని చెబుతున్నారు చెప్పండి? తల్లులు చెప్పడం మానేశారు, పిల్లలకు దేవుడి గురించి చెప్పడం మానేశారు. తల్లి అంటున్నారు, తండ్రి అంటున్నారు, తమ్ముడు అంటున్నారు, అన్న అంటున్నారు, చెల్లి అంటున్నారు, అత్త మామలు అంటున్నారు. ఎందరినో పరిచయం చేసే ఈ లోకములో దేవుణ్ణి ఏ కుటుంబంలో ఎవరు పరిచయం చేస్తున్నారు చెప్పండి? మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు చేస్తున్న సహాయం మర్చిపోయారు. ఇదంతా దేవుడు చేసిన సహాయం కాదా? గాలి దేవుని సహాయం, నీరు దేవుని సహాయము, సూర్యుడు దేవుని సహాయము, చీకటి దేవుని సహాయము, నువ్వు అనుభవిస్తున్నావని దేవుని సహాయము. ఇంకో మాటలు చెప్పాలంటే ఇదంతా దేవుని ప్రసాదం. ఇదంతా ఎవరి ప్రసాదం? దేవునిది. నువ్వు తినే బియ్యం ఏమనుకున్నావు? దేవుని ప్రసాదం, దేవుడు ప్రసాదించినది, దేవుడు సృష్టించి నీకు ఇచ్చినది. ఇన్ని నీకిచ్చి ఇన్నిటితో దేవుడు నిన్ను ఆనంద పెడుతూ నీకు చేతులు ఇచ్చినటువంటి ఆ దేవుడు, ఆ మానవ హస్తము వెనుక దేవుని హస్తము ఉందని గుర్తు చేయమని దేవుడు చెప్పాడు. అందుకే ఈ సభలండి. ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా దేవుడు ప్రతి మనిషి కోసం ఈ బైబిల్లో రాయించాడు. అన్ని విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడు. మానవ నిర్మాణము ఈ భూమి మీద ఎందుకు జరుగుతుందో, ఎవరి వలన జరుగుతుందో తెలుసా? దేవుని వలన జరుగుతుంది. దేవుడే నిర్మిస్తున్నాడు. దేవుడే ఈ అవయవాలన్నిటినీ దేవుడు తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు. నిర్మించినటువంటి ఈ అవయవాలతో నిన్ను బయటికి రప్పిస్తున్నాడు. ఇలా రప్పించినప్పటి నుండి ఈ భూమి మీద 50, 60, 70, 80 సంవత్సరాలు వచ్చినంత వరకు నీకు సహాయం అందిస్తూ దేవుడు నిన్ను ఈ భూమి మీదకు తన పని చేయడానికి నిన్ను ఉంచాడు. అంటే నిజంగా నీ నిర్మాణము వెనుక దేవుని సహాయం లేదా? నీ పుట్టుక వెనుక దేవుని సంకల్పము లేదా? దేవుని ఆలోచన లేదా? దేవుడు ప్రేమతో, దేవుడు ప్రేమతో చేశాడు సృష్టిని, సృష్టంతా నీకని. తన మదిలో ప్రేమెంత ఉన్నదని చూపెను ప్రేమతో. దేవుడు ప్రేమతో, దేవుడు ప్రేమతో. దేవుని కొరకే నిజంగా నువ్వు తెలుసుకొని, దేవుని కొరకే నేను బ్రతుకుతాను, నా కుమారుని కూడా, నేను నా కూతుర్ని కూడా దేవుని కోసమే పెంచుతాను అని అనుకునేటప్పుడు నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నమ్ము. ఒక బిడ్డకు జన్మనివ్వడానికి నీకు ఇంత బాధ ఉంటే భూమి మీద మానవుణ్ణి చెయ్యాలనుకునే నేను మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 6 రోజులు విశ్రాంతి లేకుండా 6 రాత్రింబగళ్ళు సృష్టి కార్యమును చేసి 7వ దినమున దేవుడైన ఆయనకే విశ్రాంతికి నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. అంటే ఎంత కష్టపడ్డాడు, ఎంత నలిగిపోయాడు ఆలోచించండి.
ఇంత కష్టపడి సృష్టిని చేసి, ఇంత కష్టపడి నిన్ను చేసి, నిన్ను తల్లి గర్భములో నిలబెట్టి బయటకు నిన్ను రప్పించడానికి ఆయన ఏమి ఆలోచించాడు ఆలోచించండి. ఇలాంటివన్నీ నీకు తెలియక, ఎందుకు పుట్టావు అనే సంగతి నీకెవరూ చెప్పకపోవటం వలన అర్ధాంతరంగా రోడ్డు మీద అతివేగంగా వెళ్ళి నువ్వు చచ్చిపోతున్నావు, లేదా కాళ్ళు పోగొట్టుకుంటున్నావు, చేతులు పోగొట్టుకుంటున్నావు. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా దేవుడు ఇంతవరకు నిన్ను కాపాడాడు. ఇలా కాపాడినటువంటి దేవుడు ఈ లోకానికి ఎందుకు నిన్ను పంపించాడో తెలుసా? ఆయన కోసం నువ్వు చెప్పాలి. అందుకే ఈ స్వరం మాటలు నీకే ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలని, ఆయన మాటలు మాట్లాడాలని. మరణించిన తరువాత నువ్వు మరొక మార్గము ద్వారా వెళ్ళిపోతావు. ఆ వెళ్ళిపోయే లోపు ఈ భూమి మీద స్వర్గానికి వెళ్ళడానికి ఎవరు మార్గము నువ్వు తెలుసుకోవాలి. అలా మార్గములో నేనే మార్గమని అన్నది ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు వారు. నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడు.